హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు చూసారంటే ఈ శారీలో నుంచే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయబోతున్నాము. ఇది ఆది బ్లౌజ్ ఇచ్చారు. ప్రిన్సెస్ కట్. ప్రిన్సెస్ కట్ పెట్టి ఫ్రంట్‌కైతే వి షేప్ అయితే తీయమని చెప్పి ఇచ్చారనమాట. సో, ఇదే ఈరోజు స్టిచ్చింగ్‌లో మీరు చూడబోతున్నారు. సో, మీకు పార్ట్‌గా ఐ థింక్ విడదీసి అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే ఫుల్‌గా అప్‌లోడ్ చేయడం అవుతదో లేదో తెలియట్లేదు. తక్కువ టైంలో తీశాను అంటే ఫుల్ వీడియో నేను మీకు అప్‌లోడ్ చేస్తాను. లేదంటే మాత్రం వీడియో మీకు పార్ట్ 1, పార్ట్ 2 అలా వస్తది. దీని బ్లౌజ్ చూసారంటే ఇలా పింక్ కలర్‌లో ఉందనమాట. దీన్ని శారీ ప్రీ ప్లీటింగ్ కూడా చేసి ఇమ్మని చెప్పారు. సో, టోటల్‌గా ఫాల్స్ పెట్టి అంచులు కుట్టి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయబోతున్నాం. ప్రిన్సెస్ కట్ అంటే ఏంటో తెలీదు అనంటే చూడండి. టైలర్సే చూస్తారు కాబట్టి మాక్సిమం తెలియడానికి అవకాశం ఉంటది. ఇలా సింగిల్ లైన్ మాత్రం వస్తూ ఉంటదనమాట. ఒకే ఒక్క ఇలా లైన్, ఒక్క లైన్ మాత్రం వస్తూ ఉంటది. ఇది ప్రిన్సెస్ కట్. సో, లైనింగ్ అయితే తెచ్చాను. లైనింగ్ మనం ఎప్పుడు మార్కెట్‌లో తెచ్చిన లైనింగ్ ఎలా ఉంటది అంటే, ఇలా లైన్‌గా ఉంటూ ఉంటది. కంపల్సరీ ఐనింగ్ చెయ్యాలి. కంపల్సరీ ఏం చెయ్యాలి? ఐనింగ్ చెయ్యాలి. ఒక 2 నిమిషాలు ఐనింగ్ కోసం ఆలోచించి ఎలాగంటే అలా మార్కింగ్ చేసి కట్ చేశారు అంటే, అస్సలు బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్‌గా రాదు. స్టిచ్చింగ్ చేసినప్పుడు మైండ్ కూడా మీకు అంత ప్రశాంతంగా ఉండదు. సో, కంపల్సరీ లైనింగ్‌ని ఐరన్ చేయండి. నేను ఐరన్ చేసి మీకు తీసుకొచ్చి కటింగ్ వేసినప్పుడు చూపిస్తాను. సో, నేను ఫుల్లుగా ఐరనింగ్ అయితే చేసేసానండి. అంటే వీలైనంత వరకు ఐరనింగ్ అయితే నీట్‌గా చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ పెట్టి మనం కటింగ్ చేయబోతున్నామనమాట. అంటే ఇది నార్మల్ ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా! సో, ఇప్పుడు నేను ఇలా 4 ఫోల్డింగ్ ఇలా 2 ఫోల్డింగ్ ఉంటది. లైనింగ్ నార్మల్‌గా మనం తెస్తే దీన్ని ఇలా 4 ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఫస్టు ఒక 4 ఫోల్డింగ్ చేసుకోండి. చేసుకొని టైట్‌గా ఇలా పామేసి కిందన ఒక హాఫ్ ఇంచ్ వదలండి. హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్ వదిలి ఒక మార్క్ చేయండి. సో, టైలరింగ్ క్లాసెస్ ఇప్పుడే ఇందులో స్టార్ట్ చేస్తున్నాను. సో, బిగినర్స్ చూస్తున్నారా? ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు చూస్తున్నారా? ఎవరు చూస్తున్నారనేది నాకు ఐడియా లేదు. అందువల్ల మీరు కామెంట్ చేశారు అంటే దానికి తగినంతగా నేను క్లాసెస్ అయితే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాననమాట. చూసారంటే హ్యాండ్స్ తీసుకున్నాను. ఫస్ట్ హ్యాండ్స్. బ్యాక్ కట్ చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను అంటే చెయ్యొచ్చు. లేదా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత నేను బ్యాక్ ఎలా చేసుకున్నా మీ ఇష్టం అనమాట. ఏదైనా ఫస్ట్ చేసుకోవచ్చు. సో, హ్యాండ్స్‌ని నేను ఇలా బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ అండి. ఫ్రంట్ ఇటువైపు ఉంది. సో, బ్యాక్ సైడు ఇలా వేసేసుకున్నాను. మీకు ఆది బ్లౌజ్ కూడా కొంచెం ముడతల్లాగా అనిపించింది అంటే లైట్ ఐనింగ్ ఇచ్చుకోండి. ఐనింగ్ ఇవ్వడం వల్ల కస్టమర్స్‌కి పెద్ద యూజ్ ఉండదు గానీ, మనకి నీట్‌గా ఉంటది. అంటే ఐనింగ్ చేసుకున్నాము అంటే. సో, ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని హ్యాండ్స్‌ని ఇక్కడ ఒక మార్క్. ఇక్కడ ఒక మార్క్ చేసి హైట్ ఎంత ఉందో ఇలా హైట్ ఎంత ఉందో హైట్ దాకా పెట్టి, ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్‌ట్రా హాఫ్ ఇంచ్ పెట్టి పైకొక మార్కింగ్. ఇది ఒరిజినల్ మార్కింగ్. నేను ఎక్స్‌ట్రా హాఫ్ ఇంచ్‌లో మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్‌ని ఇలా టైట్‌గా ఇలా పట్టుకొని నాకెంత వరకు ఉంది, ఇంతవరకు క్లాత్ అయితే ఉంది. సో, నేను ఇక్కడ ఇలా ఒక మార్క్ చేసుకొని హ్యాండ్స్ ఎలా ఉందో సేమ్ అలా నార్మల్‌గా ఇలా డ్రాయింగ్ అయితే వేసుకొని హ్యాండ్స్‌ని తీసేస్తున్నాను. తీసేస్తే మనకి మార్కింగ్ ఇలా ఉంటదనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి నేను డ్రాయింగ్ వేస్తున్నాను. అంటే ఎక్స్‌ట్రా వదిలాం కదా! అక్కడి నుంచి ఇలా చిన్న చిన్న డాటెడ్ లాగా పెట్టి సో, ఇది ఒరిజినల్. దీనికంటే ఇది ఎక్స్‌ట్రా. ఎక్స్‌ట్రా దాంట్లో జాయింట్ ఇది కూడా మన హాఫ్ ఇంచ్ నుంచి ఇక్కడికి కూడా హాఫ్ ఇంచ్‌కి ఇలా వదిలేసుకున్నట్లు నేను ఇలా మార్క్ చేసుకొని, ఈ మార్కింగ్‌ని ఇంకొంచెం జాయిన్ చేసుకున్నాను. సో, హ్యాండ్స్ డ్రాయింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు నార్మల్‌గా ఆది బ్లౌజ్ పెట్టి మనం స్టిచ్ చేస్తున్నాము. అందువల్ల నేను ఇలా మార్క్ చేసి కట్ చేస్తున్నాను. ఇది ఎక్స్‌ట్రా కరెక్ట్‌గా ఒక స్కేల్ అంతా ఉంచండి. సో, ఇక్కడ మాత్రం మనకి కొంచెం క్లాత్ ఇలా జాయింట్ అవుతదనమాట. హ్యాండ్స్. హ్యాండ్స్ డ్రాయింగ్ అయిపోయిన వెంటనే కటింగ్ అయితే చేసుకుందాము. నేను ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇలా స్ట్రెయిట్‌గా చేసుకున్నాము అంటే మీకు
మనం ఇక్కడే తిప్పాలి అనేది తెలుస్తదనమాట. సో, ఇక్కడ లైట్‌గా ఒక నాచు సెంటర్‌లో ఒక నాచ్ పెట్టుకోండి. సో, 2 నాచెస్ పెట్టిన తర్వాత సైడ్‌కి నేను ఇది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ లైట్‌గా ఉంటది. ఇది ఓపెన్ చేయండి. ఎలాగో కొంచెం జాయింట్ పడతది. ఈ క్లాత్‌నే మీరు జాయింట్ కోసం వాడినా వాడొచ్చు. ఒకవేళ ఈ క్లాత్ చాలదు అని అనిపించింది అంటే మీరు వేరే క్లాత్ మీరు తీసుకొని జాయిన్ జేసుకోవచ్చు అనమాట. ఇలా జాయింట్ అయితే చేస్తాము. సో, జాయింట్ కోసం ఇది ఇలా ఉంచుతున్నాను. మీకిది చిన్నదిగా అనిపించింది అంటే మీరు కొంచెం పెద్దది చేసుకోవచ్చు. సో, ఇక్కడి నుంచి ఇక్కడ సెంటర్ నుంచి ఒక 1-1 ½ ఇంచ్ దాకా వదిలేయండి. వదిలేసి ఇలా కిందకి ఈ డ్రాయింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇలా వేసుకోండి. ఇలా డ్రాయింగ్ వేసి ఇక్కడి నుంచి చాలా స్లోగా ఈ షేప్ కంపల్సరీ కరెక్ట్‌గా దిగాలి. లేదు అంటే బాగోదు. ఇది ఫ్రంట్‌కి లోతు తీస్తున్నాం అందుకోసం. సో, మళ్ళీ చెప్తున్నాను. ఎవరు వీడియో చూస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు కాబట్టి మీకు ఎలాంటి వీడియోస్ టైలరింగ్‌లో కావాలి అని చెప్పండి. అలాంటి వీడియోస్ నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. సో, ఇది హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయిందనమాట. పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనం బ్యాక్ కట్ చేయబోతున్నాం.